హలో గాయ్స్, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు మా ఆవు దాని బేబీ ఎలా ఉంటారనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ వీడియోలో మొత్తం చూసేయండి గాయ్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మెల్లమెల్లగా తింటూ అక్కడనే కొద్దిసేపు ఆడుకుంది. దాని తర్వాత తనతో కలిసి ఇంకో ఆవు కూడా ఉంది గాయ్స్. దాంతో చాలాసేపు ఆడుకుందనమాట. ఇలా కలిసే చాలాసేపు రెండు కలిసే ఆడుకున్నాయి అన్నమాట. తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వాటర్ తాగుదామని కూడా వెళ్ళింది గైస్, కానీ కాలేదు. అక్కడ మొత్తం బురద ఉంది, అందుకే వెళ్ళలేదు. దాని తర్వాత అక్కడ మొత్తం బురదలోనే దుంకింది గైస్. చాలా అంటే చాలా బురద ఉంది. ఆ బురదలోనే నడుస్తుందన్నమాట. ఇదిగోండి చూడండి ఎలా నడుస్తుంది. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్దామని చూస్తుంది కానీ అక్కడ నుంచి కాలేదు. మధ్యలో కూడా కొన్ని పక్షులు కూడా వచ్చేసాయి గైస్. అవి కూడా కొన్ని వీడియోస్ అనేవి తీసుకున్నాను. ఫైనలీ ఈ వీడియో ఆవు ఈని 4 months అవుతుంది గైస్. 4 months నుంచి ఇంకా అది మిల్క్ తాగుతూనే ఉంది. దాని తర్వాత కొంచెం కొంచెం గడ్డి కూడా తింటుంది గైస్. ఈ వీడియోలో మీరే చూడండి గైస్, అది చాలా దుంకుతుందన్నమాట. అండ్ ఫైనల్లీ నేను కొట్టంలోకి తీసుకెళ్ళాను గైస్. కొట్టంలో కూడా అసలు ఆగలేదు. అసలు ఎట్లా దుంకుతుందంటే అసలు పట్టుకుందామంటే కూడా అసలు ఆగుతూనే లేదు. చూడండి ఎలా దుంకుతుంది. మొత్తానికి బయటికైతే వెళ్ళిపోయింది. మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపల మా ఆవును కూడా తీసుకెళ్ళాను. ఆవుతో పాటు ఆ దూడను కూడా తీసుకెళ్ళాను. కానీ అస్సలు రావడమే లేదు. వాళ్ళ మమ్మీతోటే కలిసి నడుస్తుందనమాట. నేను ఎంత సైడ్కి తీసుకొచ్చినా కానీ వాళ్ళ మమ్మీతోటే కలిసి తిరుగుతుందన్నమాట. కొద్దిసేపు వాళ్ళ మమ్మీతోటి ఎంతైనా తల్లి ప్రేమ వేరే గైస్. వాళ్ళ మమ్మీతోటి చూడండి ఎంత బాగుందో. ఇక ఫైనలీ వాళ్ళ మమ్మీ ఎలా నడుస్తుందో తన వెంటనే నడుచుకుంటూ వెళ్తుందనమాట. అలా వెళ్తూ ఉంటే మళ్ళీ కొట్టంలోకి తీసుకెళ్ళాను గైస్. ఎందుకంటే కట్టేద్దామని కొద్దిసేపు కట్టేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు గైస్. మళ్ళీ వెళ్ళాము. అలా వెళ్తూ మళ్ళీ ఆ దూడ మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయింది గైస్. నేను ఎంత గుంజుతున్నా అసలు రావడమే లేదు. వాళ్ళ మమ్మీతోటి వెళ్ళకుండా సైడ్కి వెళ్తుందన్నమాట. ఆగలేదు అక్కడి నుంచి. అక్కడ బురదలో నుంచే నడుచుకుంటూ వెళ్తుంది గైస్. అసలు ఎంత ఆపినా కూడా ఆగడం లేదు. నేను పట్టి గుంజిన గైస్ కానీ రాలేదు. చూడండి ఎంత బురద ఉందో. ఆ బురదలోకి వెళ్ళే మళ్ళీ నడుస్తుందన్నమాట. దాని కాళ్ళు చూడండి గైస్ ఎలా అవుతున్నాయో. అయినా ఫైనలీ మళ్ళీ కొట్టంలోకి తీసుకెళ్ళి కట్టేశాను గైస్. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట, అందుకే కట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాను గైస్. నేను వీడియో తీస్తుంటే కూడా ఫోన్ని చూడండి ఎలా చూస్తుందో. ఆ ఫోన్ని తినడానికి కూడా చూస్తుందన్నమాట. ఫైనల్ ఇలా ఉంటుంది గైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.